హాయ్ అండి. నేను ఈ పల్లెటూరు లక్ష్మిని అండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే అండి, చిన్నుల్లిపాయలతోనే చికెన్ కూర వండుతున్నానండి. ఎలా వండుతున్నాను ఏంటో చూపిస్తాను. సరే అండి. నేను ఈ పల్లెటూరు లక్ష్మి అండి. ఇదిగోండి ఇదిగోండి ఫస్ట్ చెక్క మొగ్గ వేసాను, తర్వాత చిన్నుల్లిపాయలు వేసాను, తర్వాత చికెన్ వేసాను, పచ్చిమిరకాయలు వేసాను. అంటే వీడియో ఫస్ట్ తీసానండి. వీడియో ఫస్ట్ ఎలాగేసాను ఏంటో తాలింపు తీసాను. అది నేను ఆన్ చేసానేమో అనుకున్నాను, ఆన్ చేయలేదు. చూసుకుంటే వీడియో ఆన్ చేయలేదు, తేడా వచ్చింది. మళ్ళీ తాలింపు వేసాక మళ్ళీ తీస్తున్నానండి. చిన్న చిన్న ఉల్లిపాయలు మాట అండి. ఈ ఉల్లిపాయలతో చికెన్ కూర వండుతున్నాను. చెక్క మొగ్గలు, ఆలిక్కాయలు, లవంగాయలు అన్నీ వేసుకున్నానండి. పచ్చిమిరకాయలు చూసారు కదా. ఇవన్నీ అన్నీ వేసుకున్నాను. ముందు తాలింపులోని ఏంటంటే నేను వీడియో తీస్తున్నానేమో అనుకున్నాను, వీడియో రాలేదు. స్టార్ పువ్వు కూడా వేసాను. సరే అండి, ఈసారికి ఇలాగా చేస్తున్నాను. మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను. ఉల్లిపాయలు ఏం కొయ్యలేదు, చిన్న ఉల్లిపాయలు ఒలిసేసి తాలింపులు వేసాను. కచ్చా పిచ్చి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక రవ్వ పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కలిపి ఒకసారి మూత. కచ్చా పిచ్చిగా దంచిన టమాటా జ్యూస్ వేస్తున్నాను. కారం వేస్తున్నాను. ఇప్పుడు చెంచాన్నర వేస్తున్నాను కారం. ధనియాల పొడి వేస్తున్నాను, జీలకర్ర పొడి వేస్తున్నాను, మసాలా పొడి వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ అసలు చక్కగా ఉడికిపోయింది, కానీ ఓడలేదు చూడండి. ఉల్లిపాయ చికెన్లో నీళ్ళు వేస్తున్నాను. నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు వేస్తున్నాను. ఇదేంటి చిన్న ఉల్లిగడ్డలో చికెన్ పులుసుండి ఈరోజు మా కూర. చూసారు కదా, చిన్న ఉల్లిగడ్డలో చికెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి తిని మీకు మళ్ళీ వీడియో తీసి పెడుతున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. మాది చికెన్ పులుసు రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇది చపాతీలో కానీ, దోశలో కానీ, పూరీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కూర మాత్రం బిర్యానీలో కానీ. చూసారా, చిన్నుల్లిపాయ చికెన్ పులుసు ఈరోజు మా కూర. సరే అండి, మీకు కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ తాలింపులు ఎలాగేసానండో అది మిస్ అయిపోయింది, సారీ అండి, ఏమనుకోకండి. నెక్స్ట్ మళ్ళీ నేను ఎలా చేసానేంటో మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి. ఏమీ లేదండి, ఫస్ట్ ఏం మిస్ అయిందంటే చెక్క మొగ్గ తాలింపులు వేసింది, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తాలింపులు వేసాను. అవి మగ్గాక చికెన్ వేసాను. చికెన్ వేసాక మళ్ళీ నేను వీడియో తీద్దాన్నప్పటికీ అది మిస్ అయిపోయింది. సరే అండి, నేను మళ్ళీ నెక్స్ట్ పూర్తి వీడియో పెడతాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. నేను ఈ పల్లెటూరు లక్ష్మి. ఈరోజు మేము చికెన్ పులుసు పెట్టుకున్నాం, చిట్టుల్లిపాయలు వేసి. సరే అండి, ఉంటానండి. బాయ్ అండి. దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి, అన్నిటిలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది ఇది.
చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఉంటాండి. బాయ్ అండి మీ అందరికీ. నేనండి పల్లెటూరు లక్ష్మి అండి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో కూడా వేరే వాళ్ళకి సెండ్ చేయండి. సరే అండి ఉంటానండి. ఓకే అండి బాయ్ అండి మీ అందరికీ.